భారత్ మాతా కీ జై బీజేపీ। ఈరోజు లేదల గ్రామంలో 45వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మండలాధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, పిట్టల రమేష్ గారికి, సూర్యచందర్ గారికి, శ్రీకాంత్ గారికి, మిగతా బూత్ అధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం। అంటే భారతీయ జనతా పార్టీ 1980లో మనకు ఆవిర్భవించడం జరిగింది। నేటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అందరికీ బీజేపీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇట్లాంటి పార్టీలో ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఇట్లాంటి పార్టీలో నేను కూడా జాయిన్ అయి దాదాపు 14-15 సంవత్సరాలు అవుతుంది। పూర్వం మా నాన్న కూడా బీజేపీ, మేము మా కుటుంబం అంతా బీజేపీ, కానీ నేను యాక్టివ్గా ఉండి 15 సంవత్సరాల దగ్గర వస్తుంది। ఇట్లాంటి పార్టీలో నేను ఉండడం గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా, ఆనందపడుతున్నా। అయితే కార్యకర్తలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ బీజేపీ పార్టీ ఒకప్పుడు భారతదేశంలో 542 సీట్లు ఉంటే 2 సీట్లు మాత్రమే గెలిచిన పార్టీ బీజేపీ పార్టీ। ఒకప్పుడు 40 ఏళ్ల కింద జంగారెడ్డి ఇక్కడ, ఇంకొక అతను అక్కడ నార్త్ ఇండియాలో గెలిచారు। కానీ ఈరోజు చూస్తే మనం 303 సీట్లకు వచ్చినాం। ఇప్పుడు 2 సార్లు అధికారం అయిపోయింది, మనం 3వసారి కూడా అధికారం చేపట్టడం జరిగింది। అంటే బీజేపీ ప్రస్థానం దాదాపు కార్యకర్తలకు తెలుసు, కానీ మనం నిరంతరంగా కార్యకర్తలు డెడికేటెడ్గా, ఈ పార్టీలో ఉన్న కార్యకర్త ఏ పార్టీలకు పోడు, వేరే పార్టీల కార్యకర్తలు కూడా ఇవాళ వచ్చి పార్టీ ఏంది అనేది వాళ్ళు ఒకసారి గమనించి ఏమంటున్నారు, అసలు వేరే పార్టీకి ఏ సిద్ధాంతం లేదని వాళ్ళు గుర్తించారు। కాంగ్రెస్ పార్టీకి ఏం సిద్ధాంతం ఉందా చెప్పండి మీరు ఒకసారి? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సిద్ధాంతం ఉందా? దేశం కోసం ఆలోచించేది లేదు, దేశభక్తి లేదు, ధర్మం లేదు, అసలు హిందుస్థాన్ అంటాం మనం, అసలు హిందువుల గురించి పట్టించుకున్న దాఖలా లేదు కాంగ్రెస్లో। 80% పైగా హిందువులు ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ, అంటే జనాభా ఉన్న దేశం ఇది। అట్లాంటి దాంట్లో ఎన్నడూ హిందువుల గురించి ఆలోచన చేసిన పాపన పోలేదు వీళ్ళు। మనం ఏదనంటే వీళ్ళు కులతత్వ పార్టీ, మతతత్వ పార్టీ అన్నారు। ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కులం కలవది, ఎవరికి గోత్రం కలవది, ఎవరికి అట్లాంటి కులత మత భేదాలు ఏమి ఉండవు బీజేపీ పార్టీలో। మా బీజేపీ పార్టీలో కూడా మైనార్టీ మోర్చా ఉన్నది, దీంట్లో దళిత మోర్చా ఉన్నది, ఇంకా ఇట్లా అన్ని మోర్చాలు ఉన్నాయి, కిసాన్ మోర్చా ఉన్నది। కాబట్టి అందరినీ కలుపుకపోయే ఏకైక పార్టీ ఏదైనా ఉన్నదంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ। అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, అతిపెద్ద సభ్యత్వం గల పార్టీ, ఏకైక పార్టీ ప్రపంచంలోనే అంటున్నా, దేశంలో కాదు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ। ఇట్లాంటి పార్టీలో ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు 20 రాష్ట్రాల పైగా మనం అధికారంలో ఉన్నాం। రాబోయే కాలంలో కూడా ఇక్కడ అధికారం రావడానికి అందరూ ఎదురు చూస్తాను, ప్రజలు చూస్తాను। వివిధ పార్టీల వాళ్ళు కూడా బీజేపీ వస్తుందని చెప్తారు। ఎందుకు చెప్తారు? మనం ఎప్పుడు అధికారంలో లేము, వీళ్ళ అరాచకాలు పెరిగిపోయినాయి। ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు వాళ్ళ అరాచకాలు విపరీతంగా ఉన్నాయి। ఆ 10 ఏళ్ల నుంచి వాళ్ళ మీదనే పోరాడినాం, ఇప్పుడు కూడా మళ్ళీ పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం। టీఆర్ఎస్ పార్టీకి ఏం సిద్ధాంతం ఉంది? తెలంగాణ రావాలన్నారు, తెలంగాణ వచ్చినాక ఏం సిద్ధాంతం ఉన్నది? దోసుక తినాలనే సిద్ధాంతం ఉన్నది, అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏ సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీలే, దేశంలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ। ఈ 2 పార్టీలకు ఏ సిద్ధాంతం లేదు, సిద్ధాంతం గల పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీనే। కాబట్టి రాబోయే కాలంలో మేము గెలవబోతున్నాం, గెలిచేదానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తాం, నిరంతరంగా కృషి చేస్తాం। మా కార్యకర్తలు వీర సైనికుల్లాగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఇంకొక విధంగా ఏంటంటే లోకల్లో ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిచి విర్రవీగుతాను, కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు। కానీ వీటిని దీని మీద కూడా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది। ఇలా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు చెప్తున్నా, మా కార్యకర్తలకు ఖర్చు ఉన్నది, వాళ్ళ కోపం ఉన్నది, ఆలోచన ఎందుకున్నది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా పార్టీ వాళ్ళను అనవసరమైన కేసులలో పెడుతున్నారు అనేది ఉంది। కాబట్టి మేము కూడా పోరాటాలకు సిద్ధమైనాం। ఇలా అందరికీ మరొకసారి ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా। ఈ లేదల గ్రామస్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।